పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బంగ్లాదేశ్ నుంచి వచ్చే శరణార్థులకు తమ రాష్ట్రంలో ఆశ్రయం కల్పిస్తామని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బెంగాల్ సీఎం మమతా వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో పాటు మమతా వ్యాఖ్యలపై బెంగాల్ రాజ్ భవన్ సైతం వివరణను కోరింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. భారత్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో హింసాత్మక పరిస్థితులు తలెత్తిన వేళ బాధితులకు ఆశ్రయం కల్పిస్తామని బెంగాల్ సీఎం మమతా చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. మమతా వ్యాఖ్యలు ఉగ్రవాదులకు ప్రయోజనం చేకూరేలా ఉన్నాయని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. ఈ విషయంపై భారత రాయబార కార్యాలయం వద్ద బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడ్డ నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ప్రస్తుత బంగ్లాదేశ్ గతంలో తూర్పు పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉండేది. తూర్పు పాకిస్తాన్లోని బెంగాలీ మాట్లాడే ప్రజలపై పాకిస్తాన్ సైన్యం జాతి అణచివేసింది. ఈ ఘటనలో 10,000 మంది బంగ్లాదేశ్ ప్రజలను పాక్ సైనికులు ఊచకోత కోశారు. దీని తర్వాత 1971లో భారత్ సహాయంతో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర యుద్ధంలో పాల్గొన్న సైనికుల కుటుంబాలకు విద్యా ఉద్యోగాలలో 30% రిజర్వేషన్లను ఇస్తున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. కొన్నాళ్ల తర్వాత ఈ రిజర్వేషన్ను రద్దు చేశారు. అయితే కోర్టు జోక్యంతో ఈ 30% రిజర్వేషన్ మళ్లీ అందుబాటులోకి వచ్చింది. అయితే మళ్లీ 30% రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్ విద్యార్థులు నిరసనకు దిగారు. దీంతో బంగ్లాదేశ్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా జరిగిన హింసాకాండలో 100 మందికి పైగా చనిపోయారు. అయితే దేశంలో హింసాత్మక ఘర్షణలకు తెగబడే వారిని కాల్చివేయాలని ఆదేశించింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఈ స్థితిలో కోలకత్తాలో అధికార తృణమూల్ కాంగ్రెస్ నిర్వహించిన అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హింసాకాండలో నష్టపోయిన ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. అయితే తాను బంగ్లాదేశ్ సమస్య గురించి మాట్లాడడం లేదని తెలిపిన దీదీ ఈ అంశంపై మాట్లాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఉందని, కానీ బంగ్లాదేశ్ బాధితులు పశ్చిమ బెంగాల్ తలుపులు తట్టినప్పుడు తాము వారికి ఆశ్రయం కల్పిస్తామంటూ చెప్పారు. సహాయం కోరుతున్న శరణార్థులకు తగిన గౌరవం లభించేలా చూసుకుంటామని దీదీ హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్ శరణార్థులను ఉద్దేశించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై నివేదిక సమర్పించాలని బెంగాల్ గవర్నర్ కార్యాలయం కోరింది. తీవ్ర గందరగోళం నెలకొన్న పొరుగు దేశంలో నుంచి వచ్చే ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు బెంగాల్ రాష్ట్ర ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని దీదీ చేసిన వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వాలని గవర్నర్ సివి ఆనంద్ బోస్ కోరినట్లు రాజ్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి. విదేశీ వ్యవహారాల్లో భాగమైన ఏ విషయంలో అయినా నిర్ణయం తీసుకునే అధికారం కేవలం కేంద్ర సర్కార్కు మాత్రమే ఉందని, ఇలాంటి విషయాలపై రాష్ట్ర ప్రభుత్వాలకు సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదని రాజ్ భవన్ స్పష్టం చేసింది. విదేశీయులకు వసతి కల్పించే అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటుందని వెల్లడించిన రాజ్ భవన్ విదేశీయులకు ఆశ్రయం కల్పిస్తామంటూ సీఎం చేసిన బహిరంగ ప్రకటన రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది. మమతా ప్రసంగం బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేలా ఉందని భారత్ హైకమిషన్తో బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు రావడంతో ఒక్కసారిగా రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి హసన్ మహ్మద్ మమతా బెనర్జీ అంటే తమకు గౌరవం ఉందని, తాము పరస్పర అవగాహనతో ఆసక్తితో సంబంధాలను కొనసాగిస్తున్నామని వెల్లడించారు. అయితే మమతా బెనర్జీ చేసిన ఈ ప్రకటన గందరగోళం సృష్టించే విధంగా ఉండడమే కాకుండా ప్రజలను సైతం గందరగోళంలో పడేసే విధంగా ఉందని చెప్పారు. అంతేకాదు మమతా ప్రకటనపై భారత ప్రభుత్వానికి నోట్ పంపినట్లు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి హసన్ మహ్మూద్ తెలపడంతో మమతా వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలొస్తున్నాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదేమీ కొత్త కాదు. గతంలో కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ నేత అమిత్ మాలవ్య పొరుగు దేశం బంగ్లాదేశ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదంటూ మమతా ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
ఈ వ్యవహారం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని చురకలంటించారు. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాలే కాదు, ప్రస్తుత భారతదేశానికి సైతం ఇబ్బందికరంగా మారారని వ్యాఖ్యానించారు. మొత్తంగా బంగ్లాదేశీయులకు బెంగాల్లో ఆశ్రయం కల్పిస్తామంటూ దీదీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సహా బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ వ్యవహార శైలి దేశ భద్రతకే పెనుముప్పుగా మారే అవకాశం ఉందని అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు మమతా బెనర్జీ ఉద్దేశం ఏంటి? ఆమె విదేశీ శరణార్థులకు తమ రాష్ట్రంలో ఆశ్రయం కల్పిస్తామనడం వెనుక ఉద్దేశం ఏంటనే దానిపై రాజకీయ వర్గాల్లోనే కాదు, సాధారణ ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం మమతా బెనర్జీని మరింత చిక్కుల్లో పడేసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ రాష్ట్రంలోకి వచ్చే బంగ్లాదేశ్ శరణార్థులకు అండగా నిలుస్తామంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పొరుగు దేశం నుంచి వచ్చే శరణార్థులకు సహాయం చేస్తామని చెప్పి మరో వివాదంలో చిక్కుకున్నారు దీదీ.